ఆపరేషన్ కగార్ను కేంద్రం వెంటనే నిలిపివేయాలన్నారు రాష్ట్ర మంత్రి సీతక్క. మావోయిస్టుల సమస్యలను శాంతి భద్రతల సమస్యగా కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా గుర్తించాలన్నారు. ఆదివాసీ హక్కులను కాలరాస్తున్న కగార్ను ఆపేయాలన్నారు. కర్రెగుట్టలో భద్రతా బలగాల దాడులతో ఆదివాసీలు బయటకు రాలేకపోతున్నారని తెలిపారు. మావోయిస్టులతో వెంటనే శాంతి చర్చలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మంత్రి సీతక్క. ఏదున్నా కూడా మా ప్రాంతాలలో ముఖ్యంగా 5th షెడ్యూల్ ప్రాంతం ఇదంతా కూడా మధ్య భారతం అంతా ఇక్కడ ఆదివాసులకు రాజ్యాంగం ఒక ప్రత్యేకమైనటువంటి హక్కులు, జీవించే స్వేచ్ఛ కానీ, అటవీ మైనర్ ఉత్పత్తులను సేకరించుకొని జీవనం గడపడం కానీ మరి ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఎండాకాలంలోనే ఆదివాసులు ఎక్కువగా మరి వర్షాకాలంలో వాళ్ళకి పంటలు ఉండే, ఎండాకాలంలోనే తునికాకు, మరి తునికి పండ్లు, మొర్రి పండ్లు, పాల పండ్లు, చేపలు పట్టుకోవడం వాగులల్లో, ఇట్లాంటి గడ్డి కోసుకొచ్చుకోవడం, అమ్ముకోవడం ఇవంతా ఉంటుంది. కాబట్టి వాళ్ళ జీవనానికి భంగం కలగకుండా ఒక శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే విధంగా ప్రభుత్వాలు ముందుకు రావడంతో మనకు కూడా ప్రాణ నష్టం జరగకుండా, పబ్లిక్ కానీ ఇటు పోలీసుకు కానీ అక్కడ ఆదివాసులకు కానీ నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి అక్కడ బ్రాడ్గా ఆదివాసుల యొక్క జీవనాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ వాతావరణం ఏదైతే ఉద్రిక్తత వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని సానుకూలమైనటువంటి వాతావరణంగా మార్చి ఆడ ఆదివాసుల హక్కులను, జీవించే స్వేచ్ఛను కాపాడాలని కోరుతాం. గతంలో కూడా వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు చర్చలు కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఒక చర్చలు చేసి మనం ఈ రకంగా ప్రజా జీవనంలోకి రండి అని కోరడంలో ప్రభుత్వం తప్పు లేదు. కాబట్టి ప్రభుత్వము మన ప్రజల జీవనాన్ని కాపాడడం కోసం ఒక అడుగు ముందుకేసి శాంతియుత వాతావరణాన్ని కాపాడాలి. రాజ్యాంగపరమైనటువంటి హక్కులు అక్కడ ఆదివాసులకు ఉన్నాయి. గుట్టల మీద గొంతులు తీయడము, గోతులు తీయడం ఇవన్నీ 100 రోజుల పనులలో జరుగుతూ ఉంటాయి. తునికాకు పోతారు, చేపలు పట్టబోతారు, కాయలు గడ్డలు ఇప్పుడే తెచ్చుకొని ఎండబెట్టుకొని మళ్ళీ వర్షాకాలంలో తింటాము, ఇవన్నీ ఉంటాయి. ఇప్పపు ప్రధానంగా ఇవన్నీ కూడా వాళ్ళు లాస్ అవుతున్నారు. కాబట్టి శాంతి వాతావరణం కల్పించండి. రాజ్యాంగపరంగా ఉండేటువంటి హక్కులను మనం కాపాడుతూనే ఎవరు నేరస్తులైనా అరెస్టు చేయొచ్చు, కేసులు పెట్టచ్చు, జైలు పెట్టచ్చు, కోర్టు ద్వారా ఇచ్చేటువంటి పనిష్మెంట్ను మనం అట్లా చేయవచ్చు. కాబట్టి కేవలం అంటే చంపుకుంటూ పోవడం అనేది అది పరిష్కారం కాదు. శాంతియుత వాతావరణం మూలంగా ఇటు పోలీసు కానీ అటు ఆదివాసులకు కానీ బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను.